ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ వార్డులో ఉన్న రోగులను వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడి నుండి ఏ ఒక్క రోగి కాకినాడ పెద్దాసుపత్రికి వెళ్లకుండా అన్ని సదుపాయాలు అందించారని ఆసుపత్రి ప్రధాన వైద్యులు ప్రవీణ్ ఆదేశించారు. రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది మర్యాదగా వ్యవహరించారని, రోగులకిచ్చే ఆహారంపై నాణ్యత ఉండాలని మంత్రి తెలిపారు. ఆసుపత్రికి సంబంధించిన పళ్లు, ఫైళ్లను పరిశీలించి వాటిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెల్లూరు గ్రామానికి చెందిన పి సుబ్బలక్ష్మి అనే మహిళకు 5,000, పట్టణానికి చెందిన కె నరేష్ ఆటో డ్రైవర్ కుటుంబానికి 10,000 తన సొంత నగదును మంత్రి ఇవ్వటం జరిగింది. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా అక్కడక్కడ ఇసుకుంటున్నారని తెలిసింది కాబట్టి కొద్దిగా మనం సౌమ్యంగా వాళ్ళు డీల్ చేసి గౌరవంగా పంపించాలన్న మనవి. అలాగే ఏమైనా ఇష్యూస్ ఉంటే మన వితిన్ 3 daysలో కమిషనర్ గారు వస్తా అన్నారు. ఇక్కడ ఆయనకి ఆర్డర్ పాస్ అయిందంటే అన్ని వెళ్ళమని. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో బడ్జెట్ తక్కువడం జరిగింది. ఇంచుమించు 1/4 బడ్జెట్ 2014-19లో బడ్జెట్కి 1/4 బడ్జెట్ ఈ యొక్క 5 years వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. పూర్తిగా నెగ్లిజెన్సీ పేషెంట్ ఈ ఆరోగ్య సమస్య మీద ఈ జగన్ పాలన. సో అది ఇప్పుడు వచ్చింది చంద్రన్న పాలన, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి లోకేష్ గారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ని నిర్మించే ప్రయత్నంలో అందులో మీరు భాగస్వామ్యం అవ్వాలి. అందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ అందించాలని కోరుకుంటున్నాను.